నమస్కారం. డాక్టర్ స్వతంత్ర కార్యక్రమానికి స్వాగతం. మూత్రం పాలలాగా వస్తే ప్రమాదమా? ఒక కవలబిడ్డ మరో కవలబిడ్డలోకి చొచ్చుకుపోతే అనర్థాలేంటి? క్లోనింగ్ వల్ల లాభాలేంటి? ప్రోస్టేట్ గ్రంథి పెరిగితే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? కిడ్నీ ఫెయిల్యూర్ని ఎలా గుర్తించాలి? ఇలాంటి విషయాలు తెలియజేయడానికి మనతో ఉన్నారు రోబోటిక్ యూరాలజిస్ట్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జన్, మైక్రో సర్జికల్ ఆండ్రాలజిస్ట్, 11 వరల్డ్ రికార్డ్స్ హోల్డర్ డాక్టర్ కమలా శ్రీధర్ గారు. లైవ్లో మాట్లాడాలనుకునేవారు స్క్రీన్పై కనిపించే నెంబర్స్కి కాల్ చేయండి. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు, ఈ మధ్యకాలంలో అందరికీ తరచుగా మూత్రం సమస్యలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అవునండి. మూత్రం గురించి ఎక్కువ బాధపడుతున్నారు. డాక్టర్ గారు, ఈ మూత్రం అనేది పాలలాగా వస్తే ప్రమాదమా? మంచి ప్రశ్న అండి. ఎందుకంటే యూరిన్ ఏ కలర్లో ఉండాలి అనే దానికి పెద్దగా స్టాండర్డ్స్ ఏమీ లేవండి. ఎవరు చెప్పరు కూడా, పెద్దలు కూడా యూరిన్ ఈ కలర్లో రావాలి, ఈ కలర్ వస్తే కరెక్టు. ఎందుకంటే సమ్మర్లో కొంచెం థిక్ ఎల్లోకి వస్తుంది, వర్షాకాలంలో డైల్యూట్ యూరిన్ వస్తుంది కాబట్టి వాటర్ లాగా రావచ్చు. దెన్ స్ట్రా కలర్ అంటాం, అంటే పేల్ ఎల్లో కలర్, దట్ ఇస్ నార్మల్. కానీ అంతకు మించి వేరే కలర్ వచ్చింది అనుకోండి, దాన్ని తప్పనిసరిగా స్టడీ చేయాలి. కొన్నిసార్లు గ్రీన్ కలర్ వస్తుంది. గ్రీన్ కలర్ ఎందుకు అంటే ప్రోటీస్ మిరాబిలిస్ అనే ఒక బ్యాక్టీరియం, దానివల్ల యూరిన్ కలర్ గ్రీన్ అవుతుంది. బ్లీడింగ్ అయింది అనుకోండి, దానివల్ల యూరిన్ రెడ్గా వస్తుంది. బ్లీడింగ్ ఎక్కడైనా సరే, చెవులో అయినా, ముక్కులో అయినా, మూత్రంలో అయినా, మలంలో అయినా డేంజరస్ కంప్లైంట్. ఎందుకంటే అది ఎందువల్ల వచ్చిందో తప్పకుండా తెలుసుకోవాలి, పరీక్షలు చేయించుకోవాలి, క్యాన్సర్ లేదని రూల్ అవుట్ చేసుకోవాలి. అంతవరకు కూడా ఎవరు విశ్రమించకూడదు. కానీ దీనిలో మూత్రంలో కొన్నిసార్లు గ్యాస్ రావచ్చండి. అదేంటి? యూరిన్ అంటే లిక్విడ్ రావాలి, అందులో మధ్యలో గ్యాస్ ఎక్కడి నుంచి వచ్చింది? కిడ్నీ గ్యాస్ తయారు చేయదండి. అని సివియర్ ఇన్ఫెక్షన్స్లో, గ్యాస్ ఫార్మింగ్ ఆర్గానిజమ్స్లో యూరిన్లో కూడా గ్యాస్ రావచ్చు. అది ప్రమాదకరమే. ఎందుకంటే సివియర్ ఇన్ఫెక్షన్, ఫల్మినేటింగ్ ఇన్ఫెక్షన్, డిసెమినేటెడ్ సెప్టిసిమియా, అంటే బాడీ మొత్తం చీమ్ బట్టి చనిపోయే ప్రమాదం ఉంటుంది. ఇక్కడ చూద్దాం ఒక విజువల్. దీన్ని నేను చూపిస్తున్నాను. ఒక పేషెంట్ మాతో కన్సల్ట్ అవ్వడానికి వచ్చి ఇలా పెట్టాడు, బాటిల్ పెట్టాడు, మాట్లాడుతున్నాడు. ఏంటి మీ కంప్లైంట్ అని అడిగాం. అంటే కొంచెం భయంగా ఉన్నాడు. ఎందుకంటే యూరిన్ ఇట్లా వస్తుందని చెప్పడం చాలా కష్టం ఎవరికైనా సరే. చూడండి, ఇది పాలు తెచ్చుకుంటారు మా దగ్గర, అవుట్ స్టేషన్ వస్తారు, నిజామాబాద్ నుంచి కానీ ఆదిలాబాద్, ఎక్కడో దూరం నుంచి బీదరు, రాయచూరు అట్లా వచ్చేటప్పుడు అన్నం కట్టుకుని వస్తారు. అదే పాలు కూడా బాటిల్ తీసుకురావచ్చు. ఇది పాలేమో అనుకున్నాం. అతను అడిగితే ఇది పాలు కాదండి, ఇది యూరిన్ అన్నాడు. ఒకసారి మనం కూడా ఆశ్చర్యపోతాం. ఎందుకంటే ఇది యూరినేనా? చూడడానికి పొద్దునపూట ప్యాకెట్లో వచ్చే పాలులాగా ఉంది. ఆ పాలు చంటి పిల్లలు కూడా తీసుకొస్తారు కాబట్టి మధ్యలో ఎక్కడ వాళ్ళు తాగించడానికి తెచ్చారేమో అని అనుకోవచ్చు. అయితే ఇది నిజంగా యూరినేనా అంటే యూరినే. మరి ఇలా ఎందుకు ఉంది? ఇలా ఉంటే మరి మనిషి ఎలా ఉన్నాడు చూద్దాం. ఇలా థిక్గా కొంతమందికి గడ్డలు కట్టి, అంటే ఎలాగైతే పెరుగు ఉంటుందో అలాంటి కన్సిస్టెన్సీతో కూడా వస్తున్నారు. ఇక్కడ చూద్దాం. ఇది నార్మల్గా మనకు తెలిసిన యూరిన్, లైట్ ఎల్లో కలర్ ఆ స్ట్రా కలర్. ఇక్కడ చూస్తే మీకు రోజ్ మిల్క్ లాగా ఉంది. అది అంటే బ్లీడింగ్ ప్లస్ వైటిష్ మెటీరియల్. ఏంటి అంటే అది ఖైల్ అంటే మామూలు భాషలో ఫ్యాట్, కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్, ఫ్యాటు, ఇవన్నీ ఈ విధంగా ఉంటాయండి. అయితే బ్లడ్ ప్లస్ ఫ్యాట్ కలిస్తే దీన్ని హిమాటోకైలూరియా అంటారు. ఇది ఎందుకు వస్తుంది? యూరిన్ నుంచి వచ్చిందా? యూరిన్ అంటే కిడ్నీ నుంచి వచ్చిందా, బ్లాడర్ నుంచి వచ్చిందా? మరి దీనికి ఆరిజిన్ ఏంటి, దీనివల్ల కాంప్లికేషన్ ఏంటి చూద్దాం. ఇంకో పేషెంట్ ఇలా తీసుకొచ్చాడండి. ఇది థిక్ మిల్కే, ఇది గడ్డ కట్టేసిందండి. టోటల్గా గడ్డగట్టి ఉంది, సాలిడ్ అయిపోయింది. తిరిగి మళ్ళీ ఇన్వర్ట్ చేస్తే రావట్లా. మరి ఇలా ఉండాల్సిన యూరిన్ ఎప్పుడైనా ఇలా వస్తుందని అడిగాం. అంటే అప్పుడప్పుడు ఇలా వస్తుంది, కానీ మెజారిటీ డిఫరెన్స్ ఇలా వస్తుంది. అంటే వారానికి 10 సార్లు ఇలా వస్తుంది, 20 సార్లు ఇలా వస్తుంది, ఇలా చెప్తున్నాడండి. ఇవన్నీ వింటుంటే ఆశ్చర్యం వేస్తుంది. వైటిష్ యూరిన్ లేకపోతే టోటల్లీ మిల్క్ లైక్ యూరిన్, దాన్నే కైల్యూరియా అంటారు. ముఖ్యంగా ఇది కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో కానీ, నార్దర్న్ తెలంగాణలో కానీ, ఒరిస్సా, బీహార్, వెస్ట్ బెంగాల్ ఈ ఏరియాస్లో ఎక్కువగా ఉంటుంది. ఇది ఎందుకు వస్తుంది అంటే ఇది ఒక ఇన్ఫెక్షన్, దాన్ని ఫైలేరియాస్ అంటారు. దీనికి కారణం ఏంటి అంటే ఒక మైక్రో ఆర్గానిజం, దాని పేరే ఉకరేరియా బ్యాంక్రాఫ్టీ. అదేం చేస్తుంది? చిన్న సైజు ఒక వానపాములాగా ఉంటుంది కానీ చిన్నదిగా ఉంటుంది. ఇది దోమ కాటు వల్ల ఒకరి నుంచి ఒకరు స్ప్రెడ్ అవుతుంది. ఒక మనిషి లోపల ఇది ఉందనుకుంటాం, ఈ పారాసైట్ ఉంది, మైక్రోఫైలేరియా అంటాం. మనం నిద్రపోయినప్పుడు క్యూలెక్స్ ఫ్యాటిగన్స్ ఎక్కువగా మనకు కాటేస్తుంది, మెలుకున్నప్పుడేమో ఎనాఫిలిస్. అయితే క్యూలెక్స్ ఫ్యాటిగన్స్ అనేది ఈ మైక్రో ఆర్గానిజంని ఒకళ్ళ రక్తంలోంచి దాన్ని పీల్చుకుంటుంది, ఇంకొకళ్ళు కాటేసినప్పుడు, దోమ కుట్టినప్పుడు ఇంకొకరికి వచ్చేస్తుంది. అంటే దోమ ద్వారా వ్యాపించే ఒక పారాసైటిక్ ఇన్ఫెక్షన్. ఇదేం చేస్తుంది? ఇది కూడా యూరినే అండి. ఇదేమనుకున్నారు? ఇది యూరిన్ బ్లడ్ కలిసి
గడ్డగట్టి పెరుగు తోడేసి ఎలా ఉంది అలాగైంది. సో ఇవి రావడం కూడా కష్టమే. ఎప్పుడైతే క్లాట్ ఆగుతుందో మన యూరిన్ అంటే లిక్విడ్ వస్తుంది పోసేస్తున్నాం, కానీ ఒక గడ్డ అలాగా బ్లాక్ అయింది అనుకోండి గిలగిల్లాడిపోతారండి. ఎందుకంటే మూత్రం ఆగిపోతుంది, బయటకు రాదు, వెనుక ప్రెషర్ బిల్డ్ అవుతుంటుంది. అర్జెంటుగా ఒక గొట్టం వేసి దాన్ని ఖాళీ చేస్తే తప్ప ఆ వ్యక్తికి రిలీఫ్ రాదు. చూద్దాం ఆ మైక్రోఫైల్ ఏరియా ఏంటి. ఇది ఇలా పొడుగ్గా కనబడుతుంది. ఈ మైక్రోఫైల్ దీని పేరే ఒకరేరియా. ఇదేం చేస్తుంది బాడీలోకి వెళ్ళినాక, ఉదాహరణకు ఒక వ్యక్తిలోకి ఇది దోమ కాటు ద్వారా వెళ్ళినాక ఈ మనిషి యొక్క కాళ్ళు అండి కింద చూపిస్తాను. ఇది కాళ్ళు, ఇది నడుము పోర్షన్, ఇది పైన పోర్షన్. మనందరు కూడా రక్తనాళాలు పక్కన లింఫాటిక్స్ అని ఉంటాయి. అవి ఏం చేస్తాయంటే ధమని ద్వారా వచ్చినటువంటి ఫ్లూయిడ్ ఎక్కువ బ్లడ్ ఫ్లో వస్తే అందులో కొన్ని ప్రోటీన్స్ బయటికి వెళ్ళిపోతాయండి. వెళ్ళిన వాటిని లాస్ కాకుండా ఇవి రివర్స్ తీసుకొస్తుంటాయి. లింఫాటిక్స్ అని సన్నగా ఉంటాయి, అవి రివర్స్ తీసుకెళ్ళి మళ్ళీ గుండెకి చేరుస్తుంటాయి ఒక నాళం ద్వారా. దాని పేరు లింఫాటిక్ డక్ట్. సో వెళ్ళే క్రమంలో ఒకరేరియా బ్యాంక్రాఫ్ట్ అనే ఈ పారాసైట్ ఏం చేస్తుందంటే ఈ లింఫాటిక్ నాళాలని మొత్తం బ్లాక్ చేసేస్తుంది. కంప్లీట్గా లింఫాటిక్స్ అన్ని కూడా బ్లాక్ అవడం వల్ల ఎక్కడ లింఫ్ అక్కడే ఉంటుంది. ఆ లింఫ్ ఎటు పోలేక కిడ్నీ ద్వారా బయటకు వస్తుంది. అందుకే ఖైల్యూరియా అంటారు దీని ఒక మిల్క్ ఇలా పోవడం వల్ల నష్టం ఏంటి మనిషికి? ఉదాహరణ కంటిన్యూస్గా ఇలా వస్తుంది, అతనికి నొప్పి లేకపోవచ్చు, అతనికి ఏ ఇతర కంప్లైంట్ లేకపోవచ్చు, కానీ ఇవన్నీ కూడా ఇందులో కొంత ప్రోటీన్స్ ఉంటాయండి. ఆ ప్రోటీన్స్ లాస్ వల్ల మనిషి మెల్లగా వెయిట్ లాస్ అవుతాడు. ఎంత వెయిట్ లాస్ అంటే 80 కిలోలు ఉన్నవాడు కూడా 40 కిలోలకు పడిపోవచ్చు. ఆ క్రమంలో ఇమాసేషను, కెకెక్సియా. ఇక్కడ చూడండి ఒక వ్యక్తి ఐసీయూలో ఉన్నాడు. ఎందుకంటే ఖైల్యూరియా. నేను చండీగఢ్ చదువుకున్నా అండి. భారతదేశంలో బెస్ట్ ఇన్స్టిట్యూట్, టాపర్స్కి మాత్రం సీట్ వస్తుంది అక్కడ. 1 లేక 2 సీట్లు ఉంటాయి. ఫస్ట్ వస్తే సీట్ వస్తుంది, లేకపోతే లేదు. అలాంటి చోట నేను చదువుకున్నప్పుడు ఆల్మోస్ట్ అన్ని నార్థన్ స్టేట్స్ నుంచి వచ్చేవాళ్ళు, పంజాబ్ నుంచి వచ్చేవాళ్ళు, వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చేవాళ్ళు, యూపీ నుంచి వచ్చేవాళ్ళు, హర్యానా, రాజస్థాన్. సో ఇతను కలకత్తా నుంచి వచ్చాడండి. వచ్చి మా దగ్గర అడ్మిట్ అయ్యాడు. మా దగ్గర ఉన్న కొద్దీ అతను ఇంకా వెయిట్ లాస్ అవుతుంది. ఎందుకంటే ఖైల్యూరియా ఆగట్లేదు. ఎందుకంత సివియర్గా ఉంది అంటే చాలా లేట్ చేశాడు. ఫస్ట్ మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే మళ్ళీ దోమలు లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే క్యూలెక్స్ అయినా అనోఫిలస్ అయినా అవి దోమలే. దోమల వల్ల వ్యాపిస్తుంది కాబట్టి దోమలు లేకుండా చూడాలి. వాళ్ళ ప్రదేశంలో మొత్తం ఈ దోమలు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పాడు. మురుగుకుంటలు ఉంటాయి, స్లమ్ ఏరియా. అసలు ఏం జరిగింది ఇతరులో చూద్దాం. పైన కిడ్నీస్ ఉన్నాయండి. ఇది మూత్రాశయంలోకి తొంగి చూస్తున్నాం ఎండోస్కోప్ ద్వారా. ఇది లెఫ్ట్ కిడ్నీ యొక్క గొట్టం. ఇలా ఇది లెఫ్ట్ ఇక్కడ ఉంది, రైట్ ఇక్కడ ఉంటుందండి. అయితే ఒక జెట్ లాగా యూరిన్ వస్తుంది. అదే పాల జెట్ ఇలా వచ్చి మూత్రంలో కలిసి బయటకు వస్తుంది. అంటే ఖైల్ అనేది కిడ్నీ నుంచి వస్తుంది. కిడ్నీలో అనేక రంధ్రాలు పడతాయండి. ఏదైతే లింఫ్ మిగిలిపోయిందో బాడీలో చేరకుండా బయటకు రావాలో అదంతా కిడ్నీ నుంచి బయటకు వస్తుంది. వచ్చేట క్రమంలో ఈ యూరిటిక్ ఆర్ఫేస్ ఉందండి. ఈ ఆర్ఫేస్ ద్వారా బయటకు వస్తుంటుంది. మూత్రం అంతా కూడా పాలలాగా మారుతుంటుంది. మరి దీన్ని ఆపడం ఎట్లా? ఎందుకంటే ఆపకపోతే ప్రోటీన్ లాస్ అవుతుంది. ఏమి చేయకపోతే చనిపోతాడండి. హార్డ్లీ 3-4 మంత్స్లో మనిషి స్లోగా క్షీణించి చనిపోతారు. అలా కాకుండా ఉండాలంటే ఏం చేస్తాం? ఎక్కడైతే రంధ్రం పడిందో ఆ రంధ్రంలో మనం కనీసం దాన్ని ఆపగలగాలి. ఇది కిడ్నీ అండి. కిడ్నీలో 1 మిలియన్ అంటే 10 లక్షల నెఫ్రాన్స్ ఉన్నాయి. అన్ని రంధ్రాలు కూడా ఉంటాయి. ప్రతిదానికి రంధ్రం ఉంటే యూరిన్ ఇలా కిందికి పంపిస్తుంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఆ రంధ్రాలను మనం ఏమీ ముట్టుకోలేము, కానీ కింద నుంచి ఒక చిన్న కెమికల్ పంపిస్తాం. అదే సిల్వర్ నైట్రేట్ అంటాం. సిల్వర్ నైట్రేట్ ఏం చేస్తుంది? ఇక్కడ రంధ్రాలు మెల్లగా మూసేస్తుంది, ఒక పూతగా ఏర్పడుతుంది. మనం కూడా ఉదాహరణకు గుడిసెల్లో వాళ్ళు ఏం చేస్తారు, నేలంతా కూడా పేడతో అలుపుతారండి. ఎందుకంటే క్రాక్స్ వచ్చినప్పుడు చీమలు పోగలిపోతాయని. అట్లాగే ఇందులో రంధ్రం పడింది కాబట్టి ఒక పూత లాంటిది మనం పూస్తాం. ఆ సిల్వర్ నైట్రేట్ అనేది కింద నుంచి ఇంజెక్ట్ చేస్తామండి. ఎలా చేస్తాం చూడండి. బయట నుంచే మూత్రనాళం నుంచి సన్న ఎండోస్కోప్ పాస్ చేసి ఇలా కిడ్నీలోకి వెళ్ళిపోయి కిడ్నీ యొక్క సబ్స్టెన్స్లోకి పోయిన తర్వాత దీన్ని ఇంజెక్ట్ చేస్తాం. ఇది ఒక కెమికలే. సిల్వర్ నైట్రేట్ దాంతో కలిసిన తర్వాత సిల్వర్ క్లోరైడ్ అవుతుందండి. సిల్వర్ క్లోరైడ్ అనేది వైట్ పూత కాబట్టి మొత్తం ఒక లైనింగ్ ఏర్పడుతుంది. ఈ వందలాది వేలాది లక్షలాది రంధ్రాలు మూసుకుపోతాయి. ఆ తర్వాత సివియరిటీ ఆఫ్ ఖైల్యూరియా అంటే పాలలా వచ్చే తగ్గుతుంది. ఇక్కడ చూడండి, మేము ఎండోస్కోప్తో సన్న గొట్టం ఒకటి పాస్ చేసాం. ఇది కిడ్నీ దాకా వెళ్తుంది. ఆల్మోస్ట్ 35 సెంటీమీటర్ పైకి వెళ్తుంది. వెళ్ళినాక బయట నుంచి 1 ml ఇంజెక్ట్ చేస్తే చాలండి. ఎందుకంటే కిడ్నీలో ఉండే ప్లేసు 3 to 5 ml. ఆ 1 ml ఇంజెక్ట్ చేస్తే అది ఇమీడియట్ రియాక్షన్ తోటి అక్కడ మొత్తం వైటిష్ పూత ఏర్పడుతుంది. ఆ తర్వాత మెల్లగా ఈ ఖైల్యూరియా తగ్గుతుంది. చాలామందికి ఎండమిక్గా ఉన్న చోట, దోమలు ఎక్కువగా ఉన్న చోట కానీ ఫైలేరియస్ ఎక్కువగా ఉన్న చోట డైఈథైల్ కార్బమజిన్ అనే ట్యాబ్లెట్ ఫ్రీగానే పంచుతారండి పిహెచ్సిలో. ఎందుకంటే దోమలు రాకూడదు, ఈ మైక్రో పారాసైట్ కూడా బాడీలో ఎంటర్ కాకూడదని. ఈ జాగ్రత్త తీసుకోకపోతే మాత్రం డేంజరే. ఖైల్యూరియా అనేది రియల్ డేంజరస్ కండిషన్.
చూడడానికి వింతగా అనిపిస్తుంది, మూత్రం పాలలాగేంటి, ఇది నిజమా, ఇది నమ్మశక్యంగా లేదే, ఇట్లా ఊరికే చెప్తున్నారు అనుకుంటారు. కానీ అలా వచ్చిన పేషెంట్ మాత్రం దే ఆర్ ఇన్ ట్రబుల్. అది ఆగకపోతే మాత్రం ఏం చేస్తారు, నెక్స్ట్ కిడ్నీ చుట్టుపక్కల పొరల్ని మొత్తం టైట్ చేసేస్తామండి. ఎందుకంటే ఎక్కడైతే రంధ్రాలు ఉన్నాయో వాటన్నింటినీ డీకార్టికేషన్ అంటారు. ఆ పొర తీసేస్తే లింఫ్ ఆగుతుంది. అది కేవలం 1% మెంబర్స్లో అవసరమవుతుంది. మెజారిటీలో ట్యాబ్లెట్స్ ఇలా ఎండోస్కోప్ ద్వారా ఆ సిల్వర్ నైట్రేట్ ఇంజెక్ట్ చేస్తే వీళ్ళ ప్రాణాలు దక్కుతాయి. అలా వందలాది మేము రక్షించాం. కానీ మా ఎక్స్పీరియన్స్లో ఎన్ని చేసినా సరే తగ్గకుండా అలా చనిపోయిన వాళ్ళు 2-3 గుర్తున్నారండి, వందలాది పేషెంట్లు. మా బాసెస్ కూడా ఏమి చేయలేక అంత సివియర్ లాస్ ఉంది, అన్ని మెజర్స్ ఫెయిల్ అయినాయి. అంటే దాని అర్థం ఏంటి, ఆరిజిన్ దగ్గరే మనం దాన్ని అరికట్టాలి తప్పితే సివియర్ కల్యూరియాని తట్టుకోవడం పేషెంట్ వల్ల కూడా కష్టమవుతుందని తెలుసుకోవాలి. డాక్టర్ గారు చెప్పండి. శిశువు తల్లి కడుపులో ఉన్నప్పుడు ఆ తల్లి తీసుకునే ఆహారాన్ని శిశువు తీసుకుంటా ఉన్నది. అదేవిధంగా కవలబిడ్డలు ఉన్నప్పుడు ఆ తల్లి తీసుకునే ఆహారాన్ని సమానంగా తీసుకుంటా ఉంటాయి కదా. ఒక కవలబిడ్డ ఇంకో కవలబిడ్డలో చొచ్చుకుపోతే వచ్చే అనర్థాలు ఏంటి డాక్టర్ గారు? అసలు ప్రశ్నలోనే ఒక అద్భుతం ఉందండి. ట్విన్స్లో ఒక ట్విన్లోకి ఇంకో ట్విన్ ఎలా దూరుతుంది? ట్విన్స్ రెండు చక్కగా పక్క పక్కన పెరగాలి కదా, పెరిగి 2 కవల పిల్లలు బయటకు రావాలి కదా, 12 బిడ్డలతో మనం ఆడుకోవాలి కదా, ఇవన్నీ అనుకుంటాం తప్పితే ఒక దాని మీద ఒకటి దండయాత్ర చేయడం ఏంటి, దానిలోకి దూరి వెళ్ళిపోవడం ఏంటి? మరి దానివల్ల ఒక ట్విన్ చనిపోవడం, ఇంకో ట్విన్ అపాయంలో పడటం, ఇది చాలా అరుదైన కండిషన్ అయినప్పటికీ ఇది రియల్ పాసిబిలిటీ. ఇక్కడ చూద్దాం. ఇక్కడ రైట్ సైడ్ ఒక ట్విన్ ఉందండి, డైజైగోటిక్ అంటారు. ఇక్కడ ఒక జైగోట్ తయారైంది, అంటే స్పర్మ్ ఇక్కడి నుంచి వెళ్ళింది, ఇక్కడ ఎగ్ రిలీజ్ అయింది, ఒక పిండం ఏర్పడింది. అదేవిధంగా ఇంకా ఇటు సైడ్ ఇంకో సెకండ్ ఎగ్ కూడా రిలీజ్ అయింది, ఆ సెకండ్ జైగోట్ వచ్చి ఇక్కడ అయింది. సో ఈ 2 వేరు జైగోట్స్ కాబట్టి వీటికి పెద్దగా డేంజర్ ఉండదు. కానీ ఇక్కడ చూద్దాం, ఇది మోనోజైగోటిక్ ట్విన్ అండి, అంటే ఒకటే జైగోట్ డివైడ్ అవ్వడం వల్ల ఒకే సంచిలో ఉంటారు. ఒకే సంచిలో ఉండి ఒకరితో ఒకరు పోటీ పడుతుంటారు. రక్త ప్రసరణకు సంబంధించిన లైనింగ్ ఇదే అండి. తల్లికి తెలియదు ఎంతమంది బిడ్డలు లోపల ఉన్నారని, అది ఎలా పంచుతుందో కూడా తెలియదండి. కేవలం బ్లడ్ ఫ్లో యొక్క అమరిక వల్ల తేడాలు వస్తాయి. ఇద్దరిలో ఉదాహరణకు ఒకళ్ళు పెద్దదిగా ఎక్కువ ఫ్లో దొరికిందనుకోండి, వీళ్ళు పెద్దగా అవుతారు, వీళ్ళు చిన్నగా అవుతారు. చిన్నగా అయిన వాళ్ళు చనిపోతారు. చనిపోయిన వాళ్ళు ఊరుకోకుండా ఎక్కడో ప్లేస్లో దాక్కుంటారు. ఆ దాక్కునేది కనుక బ్రతికున్న టిన్లోకి వెళ్తే దాన్నే ఫీటస్ ఇన్ ఫీటు అంటారు, అంటే పిండంలో మరొక పిండం. అదేంటో చూద్దాం. ఇది సంచి అండి, అమ్నియోటిక్ శాక్. దీని లోపల ఒక ట్విన్ ఇక్కడ ఉంది, ఇంకో ట్విన్ ఇక్కడ ఉంది. ఇది పెద్దదిగా ఉంది, గమనించి చూస్తే ఇది చిన్నదిగా ఉంది. అయితే ఈ చిన్నదానికి ఎప్పుడు రిస్కే ఉంటుందండి. ఎందుకు చిన్నగా ఉంది అంటే తల్లి ఇద్దరికి ఈక్వల్గా పంచలేదా అంటే తల్లి తెలియకుండానే లోపల మావి ఉంటుంది, మావి బ్లడ్ ఫ్లో ఇస్తుంటుంది. కొన్నిసార్లు ఆఫ్ సెంటర్ అంటే సెంటర్లో నుంచి వస్తేనే ఇలా ఉంటుంది, ఆఫ్ సెంటర్ వచ్చింది అనుకోండి దీని ఫ్లో తగ్గుతుంది. తగ్గినప్పుడు ఏమవుతుంది, ఒకటి చనిపోతుందండి. చనిపోయిన తర్వాత ఏమీ అల్లరి చేయకుండా, ఇబ్బంది కలిగించకుండా, బ్రతుకున్న ట్విన్కి అపాయం కలగకుండా బయటకు వచ్చేస్తుంది. ఇదే ట్విన్ అండి. చనిపోయినటువంటి ట్విన్ బిడ్డ బయటకు వచ్చినాక మావితో పాటు వస్తుంది. దీన్ని గమనించి చూస్తే దీంట్లో తల, ముండెము, కాళ్ళు, చేతులు అన్నీ ముద్దలా తయారై ఉన్నాయి. ఇది సేఫే, ఎందుకంటే చనిపోయిన ట్విన్ బయటకు వచ్చింది. కానీ ఇక్కడ చూద్దాం, ఇది బతికున్న బిడ్డ అండి. బిడ్డ ఒక అమ్మాయి బోర్లో పడుకునింది, ఆమె వీపు భాగం ఇది, 2 చేతులు పైన పెట్టుకుంది. చూస్తే ఇక్కడ ఇంకో చేయి కనపడుతుందండి, ప్లస్ ఏదో ఇంత లావుగా ఒక స్ట్రక్చర్ ఇది కనపడుతుంది. ఇదేంటో అర్థం కాలేదు. ఒక అమ్మాయికి ఇలా ఎందుకు ఉంటుంది? పెంచుతున్నారు తల్లిదండ్రులు, కానీ ఎక్కడ పెద్ద హాస్పిటల్ పోవడం భయపడుతున్నారు. ఇదేదో అరిష్టమని, దీనివల్ల డేంజర్, సమాజానికి డేంజర్ అని, చేతబడి చేయాలని, ఈమెను వదిలేసేయాలని, వెలివేయాలని ఇలాంటి మాటలు ఉన్నాయి తప్పితే పీజే చండీగఢ్లో మేము చదువుకుంటాం ఇది వచ్చిందండి. ఇలాంటి పేషెంట్ వస్తే మాకు కూడా కొత్తే, మాకు కూడా వింతే, ఎందుకంటే ఇవి అరుదుగా కనబడతాయి. ఇది ఏంటని చూస్తే ఈమె ట్విన్స్లో ఒక ట్విన్, రెండవ ట్విన్ ఈమె ఛాతిలో వీపులోకి వెళ్ళిపోయింది. ఆమె అలాగే పెరిగింది, డెలివరీ అయింది. ఇది కూడా పెరుగుతుంది. దీన్ని తీసే సాహసం ఎవరు చేయట్లేదు, ఎందుకంటే చాలా పెద్ద హాస్పిటల్లోనే ఇట్లాంటి అటెంప్ట్ చేస్తారు. చిన్న వాటిలో చేస్తే దేనికి డేంజర్ అవుతుందో, దేనికి కట్ చేస్తే ఏమైపోతుందో అని భయంతో చేయలేదు. ఇది చూద్దాం. ఆమెకు సిటీ స్కాన్ చేసామండి. వీపు భాగంలో ఉన్నది ఏంటి, అసలు ఇందులో ఎముకుందా, కండ ఉందా, ఒక చెయ్యి బయటకు ఎందుకు ప్రొజెక్టింగ్ అని చూస్తే ఇది ఒక ట్విన్ అండి. రెండవ కవల పిల్లల్లో ఒక బిడ్డ, అది ఇందులోకి వెళ్ళిపోయింది, అక్కడే పెరుగుతుంది, అక్కడ ఇమిడి ఉంది. అదృష్టవశాత్తు ఆ బిడ్డకు అపాయం కలగలేదు కాబట్టి నార్మల్గా పుట్టింది. దీన్ని కట్ చేసి తీసామండి మేము. తీసేసి మళ్ళీ దీన్ని రిపేర్ చేసాం. కష్టమే, ఎందుకంటే దాంట్లో స్పైనల్ కార్డ్ ఉంటుంది, కాళ్ళకి వెళ్ళేటువంటి నరాలు ఉంటాయి. ఎక్కడ డ్యామేజ్ అయినా సరే చెయ్యో కాలు పడిపోవచ్చు. ఈ ప్రమాదం ఉంటుంది కాబట్టి అటెంప్ట్ చేయడం చాలా కష్టం. ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఇద్దరు ట్విన్స్ అండి. ఇక్కడ ఉన్న ఈ ట్విన్ బ్రతికుందండి, పైన ఉన్న ఈ ట్విన్ బ్రతికుంది. కింద మీకు నల్లగా ఇంకోటి కనబడుతుందండి. ఆ మెడ కతుక్కొని
ఇది సెకండ్ ట్విన్. ఇక్కడ ఈ ట్విన్కి కళ్ళు అటొకటి ఇటొకటి ఉన్నాయి. ఇది మొండెం, సరైనటువంటి అమరిక లేదు. ఎందుకంటే ఇది పోయి దాన్ని గుద్దుకున్నా సరే సిజేరియన్ ద్వారా దీన్ని డెలివరీ చేసి దీన్ని టచ్ చేయాలంటే కూడా భయమే అండి. ఎందుకంటే ఫేస్కి దగ్గరలో ఉంది, మెడకి నరాల దగ్గర ఉంటాయి, తీయడం చాలా కష్టం. అయినప్పటికీ తప్పదుగా అటెంప్ట్ చేసాం, దాన్ని విడగొట్టేసాం. ఇంకో వీడియో చూద్దాం. ఇది నార్మల్గా స్పైనల్ కార్డ్ మనందరికీ ఉండేదే. వీపు భాగంలో ఎముకలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి. మీకు ఇక్కడ ఏదో ఎముకలు గూడులాగా ఉంది, ఇదేంటి అని చూసామండి. ఇక్కడ నార్మల్గా షేప్స్ ఏమి ఉండవండి. ఎందుకంటే చనిపోయిన ట్విన్కి చాలా మ్యూటిలేటెడ్గా ముద్దగా అయిపోతుంది, ఇబ్బందికరంగా ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి అనాటమీ ప్రకారం వీపు భాగంలో ఉంది, ఇది కట్ చేసేసామండి. చూస్తే ఇది తల సరిగ్గా తయారు కాలేదు, ఇవి చేతులు, ఇది కాలు, మొండెం సరిగా లేదు. కానీ ఆ ట్విన్ బ్రతుకున్న ట్విన్ యొక్క అడిషనల్ యాక్సెసరీ పార్ట్ ఇది. ఇక్కడ చూద్దాం. ఇది అన్నిటికంటే అరుదైన సంఘటన అండి. ఇతను 50 years, పొట్టంతా ఉబ్బిపోతుందని మా దగ్గరకు వచ్చాడండి. వస్తే ఆ పొట్టలో ఏముందని చూస్తే ఎప్పుడో అతను పుట్టినప్పటి నుంచి ఉన్నటువంటి ఒక ట్విన్ అలా పెరుగుతూ పొట్ట ఉబ్బుతుంది. ఆ బిడ్డను బయటకు తీసామండి. తీసిన తర్వాత కొద్దిసేపు ఉండి తర్వాత చనిపోయిందండి. ఇక్కడ చూడండి, ఇది తల, ఇది మొండెము, ఇక్కడ ఏదో చేతుల్లా కనబడుతున్నాయి, ఇది కాలు. సో ఇలాంటి దాన్ని మోస్తూ 50 years అతను ఉండగలిగాడు. బాగా లావైంది కాబట్టి వచ్చాడు. బిడ్డ బతకలేదు. కానీ ఇది ఫీటస్ ఇన్ ఫీటు అంటాం, అంటే దానిలో వెళ్ళిపోతుందనే ఉద్దేశం కనబడుతుంది. ఇక్కడ చూద్దాం. ఇది కూడా వీపు భాగంలో తీసామండి. ఇది ఒక ట్విన్నే, తల భాగము, ఇది కాలు, ఇటు సైడ్ కొంత మొండెం పార్ట్ ఉంది. ఏం అర్థం కాలేదండి దీంట్లో. అయినప్పటికీ కూడా జాగ్రత్తగా మాకున్న అనటామికల్ స్ట్రక్చర్స్ ప్రకారం సిటీ స్కాన్, ఎంఆర్ఐ ద్వారా సెపరేట్ చేసి దీన్ని తీసేసామండి. ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నాం? ఇక్కడ తీసిన తర్వాత ఇలా ఉందండి. తీయకముందేమో ఒక మనిషి వేలాడుతున్నట్టు ఉంది. తీసిన తర్వాత ఈ విధంగా చక్కగా కట్ చేయగలిగాం. ఆ తర్వాత ఆ ట్విన్ బాగానే ఉంటుంది, ఏమి కానట్టు, లైఫ్ స్పాన్ నార్మల్గా ఉంటుంది, అపాయం ఏం జరగదు. ఇది ఇంకొక ట్విన్ అండి. ఈ ట్విన్ బాగానే ఉంది. కింద కాలు దగ్గర ఒక ట్విన్ వేలాడుతుంది, కట్ చేసేసాం. ఇక్కడ చూద్దాం. వీళ్ళందరూ కూడా బాగా నశించినటువంటి పుట్రిఫైడ్ ట్విన్స్. ఇవి ఎందుకు చెప్తున్నాం అంటే ట్విన్స్ కనుక ఒకళ్ళు పోయారనుకోండి, గొడవలు అవుతుంటాయండి. ఇది అన్నిటికంటే ఆసక్తికర విషయం అండి. ఈమె అమెరికా లోపల న్యూరో సర్జరీ పోస్ట్ గ్రాడ్యుయేట్ అండి ఈమె. ఆ క్రమంలో ఆమెకు సివియర్ హెడేక్ వచ్చేది. జనరల్ హెడేక్ అంటే ట్యాబ్లెట్ వేసుకుంటాం, కానీ ఆమె తట్టుకోలేంత నొప్పి వస్తుంది, నాకు తప్పనిసరిగా టెస్ట్ చేయండి అంటే ఆమె చేస్తే ఆమె బ్రెయిన్ లోపల ఏదో గడ్డలా కనబడ్డదండి. ఆమెకి ఆపరేషన్, వాళ్ళ డిపార్ట్మెంట్లో ఆమెకి ఆపరేషన్ చేశారు, న్యూరో సర్జన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిపార్ట్మెంట్లో చేస్తే ఆమె తలలో కనబడేది ఇదండి. ఆమెతో పాటు ఒక ట్విన్ ఉండేది. ఆ ట్విన్ మాయమైంది. ఆమె తలలోకి వెళ్ళిపోయి అలా ఉండి ఎదుగుతూ తలకి నొప్పి కలగజేసింది. సో దీన్ని తొలగించిన తర్వాత ఆమె నార్మల్ అయిందండి. అంటే ఒక ట్విన్ కనుక మాయమైతే ఎక్కడైనా పోవచ్చు, ఛాతీలోకి వెళ్ళిపోవచ్చు, వీపులోకి పోవచ్చు, తలలోకి పోవచ్చు, ఇంకెక్కడికైనా పోవచ్చు. అది ఉందా లేదా, ఉంటే దాని సైజ్ ఏంటి, దాని షేప్ ఏంటి, అది ఎంత అపాయకరమైన ప్రదేశంలో ఉంది చూసుకొని జాగ్రత్తగా దాన్ని డిస్లాట్ చేసేస్తాం. తద్వారా బ్రతుకున్న వాళ్ళకి అపాయం కలగకుండా చూస్తాం. ఇవి బాగానే ఉందండి. నౌ షీ క్వాలిఫైడ్ యాజ్ న్యూరో సర్జన్. సో అప్పట్లో ఇది సెన్సేషన్. ఎందుకంటే ఒక పీజీకి హెడేక్ వస్తే ఆమె లోపల ఒక ట్విన్ ఉంది. వాళ్ళ మమ్మీని అడిగారంట, ఏమైందమ్మా ఇట్లా ఉంది అంటే, అవును ట్విన్ ఉందని చెప్పారు, తర్వాత లేదని చెప్పారు. ఈ అమ్మాయి బాగానే ఉందని పెంచుకున్నాము, షీ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్, అంత స్థాయికి వచ్చేసింది. కానీ ఆమె తలలో ఉన్నటువంటి ఆ ట్విన్ 25 years అప్పుడు బయటపడడం అనేది ఒక ఆశ్చర్యకరమైన విషయమే. అయినప్పటికీ ఆమె రక్షించడం అనేది ఇందుకోసం వైపు. కాబట్టి 2 ట్విన్స్ క్షేమంగా ఉండాలని ఎక్కడ రూల్ లేదు. ఒక ట్విన్ మధ్యలో కాంపిటీషన్ ఎట్లాగా ఉంటుంది. 2 ఉద్యోగాలు పనిచేస్తుంటే ఎవరు బెటర్ అనేది బాస్ చూస్తూనే ఉంటాడు. అట్లాగే 2 ట్విన్స్ కూడా పోటీ పడతారు. నేను బ్రతకాలంటే నేను బ్రతకాలి. ఆ క్రమంలో ఏమైనా మిస్యాప్ జరిగితే ఒకళ్ళు చనిపోవచ్చు. చనిపోయిన వాళ్ళు ఎక్కడైనా సరే దాక్కునే ప్రయత్నం చేయొచ్చు, దూసుకుపోవచ్చు. ఎందుకంటే పేపర్లాగా అయిపోతారండి. సన్న పేపర్లాగా అయ్యి ఆ చర్మంలోకి చొచ్చుకోవడం ఈజీ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు మాంసం ముద్దలాగా ఉండరు కాబట్టి ఈజీగా లోపలికి వెళ్ళిపోతారు. లోపలికి వెళ్ళినాక పైన స్కిన్ మళ్ళీ వీళ్ళు కవర్ అయిపోతుంది. కవర్ అయ్యి లోపల హిడెన్గా చాలా సంవత్సరాలు ఉండొచ్చు అని అలాంటి ఉదాహరణలు ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి బోత్ ట్విన్స్ ఆర్ ఇన్ డేంజర్ టిల్ దే ఆర్ బార్న్. కాబట్టి తల్లిదండ్రులు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ట్విన్స్ అనేవి తల్లికి ఒక అపాయకరమైన విషయం. అదేవిధంగా పిల్లలకు కూడా మధ్యలో అపాయం ఉంది. సింగిల్ ప్రెగ్నెన్సీ సేఫ్, అది కూడా ఒక గండం లాంటిది. అయినప్పటికీ సింగిల్ ప్రెగ్నెన్సీ అంటే తల్లి దాని రిజర్వ్స్ ఇవ్వగలుగుతుంది. ఎక్కడ కాంపిటీషన్ లేదు కాబట్టి ఆ బిడ్డనే ఎదుగుతుంది, చక్కగా ప్లేస్ వాడుకుంటుంది. నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. ఎక్కడ ట్విన్స్ ఉన్నా సరే నార్మల్ డెలివరీ చేయరండి. డాక్టర్స్ కూడా భయమే. ఎందుకంటే ఒక ట్విన్ బాగా అయిన తర్వాత బయటకు వచ్చినాక రెండవ ట్విన్ లేట్ అవుతే లోపల ఆమె సఫికేషన్ అయిపోతుందండి. అక్కడ ఉన్నట్టు ఉమ్మని తాగేసి చనిపోతుంది. మ్యాక్సిమం 2-3 minutes మీరు డెలివరీ చేయలేకపోతే ఆ బిడ్డ చనిపోతుంది. కాబట్టి సిజరీన్ చేసి ఇద్దరిని ఒకేసారి ఒక సెకండ్లో లాగేస్తారు. ఆ తర్వాత సిజరీన్ కుట్లు వేసేసుకుంటారు. ట్విన్ ప్రెగ్నెన్సీ ఈజ్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ అని గుర్తుంచుకోవాలి.
డాక్టర్ గారు, ఈ రోజుల్లో ప్రతి 10 మందికి 9 మంది కిడ్నీ సమస్యలతోనే బాధపడుతున్నారు. అవునండి. అసలు కిడ్నీ ఫెయిల్యూర్ అనేది ఎలా గుర్తించగలుగుతాం? మంచి ప్రశ్న అండి. ఎందుకంటే కిడ్నీ ఫెయిల్యూర్ అనేది ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిన విషయం. ఇందులో ఇలాంటి సిమ్టమ్ ఉంటుంది ఎక్కడ ఉండదండి, మనకి ఎవరు చెప్పరు కిడ్నీ ఫెయిల్ అయితే ఇట్లా ఉంటుంది, ఈ విషయాలు చూసుకోవాలి మీరని చెప్పి. ఎందుకంటే సైలెంట్ కండిషన్, కిడ్నీ ఫంక్షన్ ఎలా ఉంది మనకు తెలియదు, కిడ్నీస్ పనిచేసం లేదని మనకే తెలియదు. సైలెంట్గా పనిచేసుకుంటే గుండె పనిచేసం లేదా లబ్డబ్ అని కొట్టుకుంటుంది, మనం చేయబెడితే ఛాతీ దగ్గర కొంత మూమెంట్ కనబడుతుంది. డాక్టర్స్ ఎవరైనా సరే స్టెథోస్కోప్ పెట్టేస్తారు. ఏ డాక్టర్ కూడా స్టెథోస్కోప్ పెట్టి మీ కిడ్నీ పనిచేసిన ఎక్కడ చెప్పిండారండి, ఎందుకంటే అక్కడ మూమెంట్ లేదు, బయట కనబడే విజిబుల్ మూమెంట్ లేదు. కాబట్టి వాళ్ళకి చెప్పడం చాలా కష్టమవుతుంది. కానీ కిడ్నీస్ ఎల్లకాలం పనిచేస్తాయి, మనం పుట్టక ముందు నుంచి పనిచేస్తున్నాయండి. ఎప్పటి నుంచి పనిచేస్తున్నాయంటే తల్లి గర్భంలో మనం ఉన్నప్పుడు 9వ వారంలో పనిచేస్తున్నాయి. అంటే 3rd మంత్లోంచి కిడ్నీ పనిచేస్తుంది. పనిచేస్తూ యూరిన్ తయారు చేస్తుంది. కిడ్నీ బాగా పనిచేసిన మిగతా అవయవాలు తయారవుతున్నాయి, వాటి నార్మల్గా మెచ్యూర్ అవుతున్నాయి, బయటకు వస్తున్నాయి. అలాంటి కిడ్నీ పనిచేసిన ఎట్లా తెలుసు మనకి అనేది చాలామంది అడుగుతారండి. ఎందుకంటే కిడ్నీ స్టోన్స్ వచ్చినప్పుడు చాలామంది అడిగేది నొప్పి వస్తుందని. కిడ్నీ స్టోన్స్ పెద్దగా నొప్పి రాకపోవచ్చు అండి, నొప్పి రాకపోవడం మోర్ కామన్. నొప్పి వచ్చిన వాళ్ళు అదృష్టవంతులు, ఎందుకంటే కనీసం కిడ్నీలో స్టోన్ ఉందని, అది ఇంత సైజు ఉందని దాని ప్రకారం దాని ట్రీట్మెంట్ ఏదో చెప్తాం. అదే సైలెంట్గా పెరిగిపోయింది అనుకోండి, చెప్పడం చాలా కష్టమవుతుంది. అలాంటి సందర్భంలోనే మేము ఆలోచించేదంటే ఎవరికైనా సరే కిడ్నీ ఫెయిల్ అయింది అనుకుందాం, అలాంటి వారి లోపల ఫస్ట్ థింగ్ ఆకలి తగ్గుతుందండి. ఆకలి తగ్గడం అనేది చాలా వేగ్ సిమ్టమ్. ఎవరైనా సరే నిన్న బాగా తిన్నాం, ఈరోజు తినలేకపోయాం అనుకోండి, పర్లేదు అనుకుంటాం, ఏదో టెన్షన్లో ఉన్నాం తెలియదని. కానీ కంటిన్యూస్గా తినలేకపోతున్నారు, అదొక సిమ్టమ్ కిడ్నీ ఫెయిల్యూర్ది. సెకండ్, ఫేస్ మీద వాపు వచ్చింది, కాళ్ళు వాసినాయి. ఈ 2 సిమ్టమ్స్ కూడా చాలా మైల్డ్ అండి. ఎందుకంటే బాగా నిద్రపోయామో ఫేస్ ఉబ్బింది అనుకుంటాం, లేదా ప్రయాణం చేశాం కదా కాళ్ళు ఉబ్బింది అనుకుంటాం. కానీ ఇది కూడా కిడ్నీ ఫెయిల్యూర్ యొక్క లక్షణాలని చాలామందికి తెలియదండి. ఎందుకంటే ఏ వ్యక్తి అయినా సరే తన బాడీ వెయిట్ డైలీ చూసుకోరు. ఒక 3 నుంచి 4 కిలోలు పెరిగిందంటే ఆ వ్యక్తి ఆ పనిలో ఉన్నట్టే. ఎందుకు పెరిగాడు? వాటర్ నిండిందా, లేకపోతే థైరాయిడ్ ప్రాబ్లం వచ్చిందా, లేక హార్ట్ ఫెయిల్ అయిందా, కిడ్నీ ఫెయిల్ అయిందా? ఇక్కడ చూద్దాం. ఈ కిడ్నీస్ అండి, నార్మల్ కిడ్నీస్ మన పిడికిల కంటే కొంచెం చిన్నగా ఉంటాయి, 150 గ్రామ్స్ ఉంటాయి ఈచ్. సాఫ్ట్గా స్మూత్గా ఉంటాయి. కానీ ఈ ఇమేజ్లో చూపిస్తున్నాను వందలాది చిన్న చిన్న బుడిపిల్ల కనబడుతుంది. ఇవి సిస్ట్స్ అండి, కిడ్నీలో ఉండే సిస్ట్లు. ఇవి ఎందుకు వచ్చినాయి? ఇలాంటివి వచ్చినాయి అనుకోండి, ఇవి ప్రెస్ చేస్తాయండి కిడ్నీ ప్యారంకైమా అని పనిచేసే ఫంక్షనింగ్ టిష్యూని ఇవి కంప్రెస్ చేస్తాయి, లేక ప్రెషర్ అప్లై చేస్తాయి, అందువల్ల పనిచేయలేవు. దీన్నే పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ అంటారు. ఇది ఉందని మనకు కూడా తెలియదండి. చాలామంది కొద్దిగా డల్ ఏకింగ్ పెయిన్ చెప్తారు, కొంచెం వీపు నొప్పిగా ఉందంటాం, మళ్ళీ 3 నెలలు సైలెంట్గా ఉంటాం, కాబట్టి కూడా మనకు తెలియదు. ఇవేం చేస్తున్నాయంటే యూరిన్ యూనిట్స్ కనీసం ఒక 1 మిలియన్ అంటే 10 లక్షలు ఒక సైడ్ ఉన్నాయి. అన్ని నెఫ్రాన్స్కి ఒక అవుట్లెట్ ఉంటుందండి. ఆ అవుట్లెట్స్ అన్నీ కలిపి మేజర్ యూరేటర్లోకి పంపిస్తుంది. కొన్ని నెఫ్రాన్స్కి అవుట్లెట్ ఉండదు, ఉండకపోవడం వల్ల అవి యూరిన్ తయారు చేస్తాయి, కానీ బయటకు పోలేక ఆ యూరినే ఈ బుడిపలాగా తయారవుతుంది. సో సిస్ట్లో ఏముంది? యూరినే ఉంది. యూరిన్ తయారై ఒక ప్రెషర్కి వస్తుంది. ఇక ఆ ప్రెషర్ తర్వాత కొత్తగా యూరిన్కి ప్లేస్ లేక ఆగిపోతుంది. అలా సిస్టులు వందలాది వేల తయారైనాయి. అయినప్పటికీ కూడా వీటి మధ్యలో పనిచేసే సిస్టమ్ ఉంటుందండి. అందువల్లనే 30 years 40 years వచ్చినా సరే వీళ్ళు బాగానే ఉంటారు. తర్వాత మెల్లగా బీపీ పెరుగుతుంది. బీపీ పెరగగానే మీకు కిడ్నీ ఫెయిల్ అయిందని ఎవరు చెప్పరండి, కానీ కిడ్నీ ఫెయిల్కి అదొక లక్షణం. కొన్నిసార్లు బాగా ఎక్కిళ్ళు వస్తుంటాయి, ఎక్కిళ్ళు కూడా పెద్దగా కారణాలు ఉండకపోవచ్చండి. ఏదో మనం నీళ్ళు తాగలేదు అనుకుంటాం, గవగవ నీళ్ళు తాగేస్తాం, ఏది తాగినా సరే తగ్గవు. కొన్నిసార్లు వారం రోజులు 10 రోజులు ఎక్కిళ్ళు వచ్చి లాస్ట్కి అలసిపోయి సివియర్ ఎగ్జాషన్కి వెళ్ళిపోయినా మేము చూసాం. సో ఎక్కిళ్ళు కూడా ఒక ఫీచరే. కొంతమంది ఎయిర్ హంగర్ అంటే మనం అందరం సైలెంట్గా బాగానే ఉన్నామండి, కానీ చుట్టుపక్కల గాలిని మనం తీసుకోలేకపోవడం, ఎగిరి గంతేసి తీసుకుంటారు, ఆయాసపడుతుంటారు. అంటే ఎందుకు అంటే మనకున్న ఎయిర్ ఎక్స్చేంజ్ అయితే ఉందో లంగ్స్లో అది జరగట్లేదు. ఎందుకంటే వాటర్ నిండిపోయింది బాడీలో, కిడ్నీ సరిగ్గా పనిచేయట్లేదు కాబట్టి ఎక్కువ వాటర్ ఉండిపోయింది. ఆ వాటర్ వల్ల ఎయిర్ ఎక్స్చేంజ్ ఎక్కడ అవుతుందో అక్కడ ఎక్స్చేంజ్ కావట్లేదు, కాబట్టి చుట్టూ గాలి ఉంది, మనకు మాత్రం లేదు. దట్ ఈస్ కాల్డ్ ఎయిర్ హంగర్. తర్వాత మెల్లగా డల్ అవుతారండి, డ్రౌజీ అవుతారు, మనిషిని గుర్తుపట్టలేరండి. సో కుటుంబ సభ్యులను కూడా నువ్వు ఎందుకున్నావు ఇక్కడ ఇవన్నీ అడిగారంటే కిడ్నీ ఫెయిల్యూర్ అండి. ఇవన్నీ వింటుంటే ఆశ్చర్యం వేస్తుంది. కిడ్నీ ఫెయిల్యూర్ ఇవే లక్షణాలు. ఇట్లా ఉంటే మరి ప్రతి ఒక్కళ్ళు కిడ్నీ ఫెయిల్ ఎప్పుడో కూడా అయినట్టే భావిస్తాం. ఈ కంప్లైంట్లో అన్నీ మనకు వచ్చింటాయి ఎప్పటికప్పుడు. మరి ఎలా తెలుసుకుంటాం? ఫస్ట్ థింగ్ బ్లడ్ టెస్ట్ చేయమని చెప్తామండి. బ్లడ్ టెస్ట్లో సీరం క్రియాటినిన్ అని ఉంటుంది. క్రియాటినిన్ అనేది మన బాడీలో తయారయ్యేటువంటి ఒక మురికి పదార్థం. అది కిడ్నీస్ బాగా పరిశుభ్రం చేసి బయటకు పంపిస్తుంది క్రియాటినిన్. సో నార్మల్గా మన బాడీలో 1 మిల్లీగ్రామ్ ఉండాలి. కిడ్నీ ఫెయిల్ అయిందనుకోండి అది పెరుగుతూ ఉంటుంది.
క్రియాటిన్ 5 అయిందా, 6 అయిందా, 10 అయిందా. 10 క్రియాటిన్ అయింది అనుకోండి, కిడ్నీ టోటల్ ఫెయిల్యూర్. అయితే నెక్స్ట్ కిడ్నీ సైజ్ చూస్తామండి. చూడండి, 2 కిడ్నీస్ చూపిస్తున్నాం. ఈ స్మూత్ నార్మల్ కిడ్నీస్. ఎలాగైతే కిడ్నీ ఫెయిల్ అవుతుందో మెల్లగా దగ్గరకు వచ్చేస్తుంది. కాంట్రాక్టెడ్ కిడ్నీస్ చిన్నగా అయిపోతాయి. 11 నుంచి 13 సెంటీమీటర్లు ఉంది పొడవు. అడ్డంగా చూస్తే 5 సెంటీమీటర్స్ ఉంటుంది. థిక్నెస్ 4 సెంటీమీటర్స్ ఉంటుంది. ఓవరాల్గా 150 గ్రామ్స్ అని చెప్పాను. కానీ ఇందులో హాఫ్ అయిపోవచ్చు, 30% అవ్వచ్చు, చిన్నగా బటాన్ సైజ్ అవ్వచ్చు. చివరి కిడ్నీస్ కనబడలేదండి. మేము స్కానింగ్ చేస్తే ఎక్కడో కిడ్నీస్ అంటే చాలా చిన్నగా ఉన్నాయి, గుర్తు పెట్టలేకపోయాం. పాత స్కాన్లు తీయండి అని అడుగుతాం. పాత స్కాన్లు ఎక్కడో సగం ఉందనుకోండి, అంటే ఈ రోజున అది మాయమైంది. సో కిడ్నీ సైజ్ ఆల్సో కెన్ డిక్రీస్. సో కిడ్నీ ఫెయిల్యూర్లో ఇన్ని లక్షణాల్లో సైజ్ తగ్గినా సరే ప్రాబ్లమే. జనరల్గా ఇక్కడ చూడండి, కిడ్నీలో ఫంక్షనింగ్ యూనిట్స్ అన్నీ కూడా యూరేటర్కి పంపిస్తుంటాయి. మూత్రాన్ని ఇలా కిందికి పంపిస్తాయి. కిందకి పంపించి మనకు వచ్చిన మూత్రం మనం పోస్తున్నామండి. చాలాసార్లు మూత్రం రాకపోవచ్చు, ఎందుకంటే కిడ్నీస్ పనిచేయట్లేదు కాబట్టి యూరిన్ క్వాంటిటీ తగ్గుతుంది. రోజుకి ఎన్నిసార్లు పోసాం మనమైతే లెక్క పెట్టుకోమండి. కానీ సడన్గా మనం పోయలేదనుకో ఒక రోజంతా డేంజరే. ఎందుకంటే ఆ మూత్రము లోపల ఉండిపోతుంది. కిడ్నీస్ పనిచేయట్లేదు కాబట్టి యూరిన్ తయారు కాలేదేమో, కాబట్టి మురికి పదార్థాలు నిండుతాయి. దానివల్ల కోమాలోకి ఫిట్స్ వచ్చి సడన్గా చనిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మైన్యూట్ సిమ్టమ్స్ నుంచి మేజర్ సిమ్టమ్ వరకు కిడ్నీ ఫెయిల్ యొక్క లక్షణాలు. అందుకే ఎవరైనా సరే బాడీ వెయిట్ మెయింటైన్ చేయాలి, యాన్యువల్గా ఒకసారి చెకప్ చేసుకోవాలి, ఒక స్కాన్ చేసుకోవాలి, ఒక క్రియాటినిన్ చేసుకోవాలి. అర్లీ స్టేజ్లో గుర్తిస్తే కిడ్నీని రక్షించవచ్చు. లేట్ స్టేజ్లో అయితే అది ఫెయిల్ అయిందని కిడ్నీ ట్రాన్స్ఫర్ చేయాల్సిన అగత్యం కూడా ఏర్పడవచ్చు. రైట్ డాక్టర్. మా స్వతంత్ర ప్రేక్షకులకి మూత్రం పాల్లాగా వస్తే ప్రమాదానికి, అదేవిధంగా ఒక కవలబిడ్డ ఇంకో కవలబిడ్డలో చొచ్చుకొచ్చే అనార్థాలకి, అదేవిధంగా కిడ్నీ ఫెయిల్యూర్ ఎలా గుర్తించాలి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ డాక్టర్ గారు. వెల్కమ్. ఇది చూసారు కదా, మీకు ఏదైనా కిడ్నీ సమస్యలు ఉన్నా, ఐఎఫ్సి సెంటర్ గురించి ఏదైనా సమస్యలు కనుక్కోవాలన్నా డాక్టర్ కమలా శ్రీధర్ గారిని సంప్రదించండి. ఆయన కావాల్సిన ఫోన్ నెంబర్, అపాయింట్మెంట్ మొదలు స్క్రీన్ మీద కనబడుతున్నాయి. ఇది ఈనాటి డాక్టర్ స్వతంత్ర కార్యక్రమం. రేపటి డాక్టర్ స్వతంత్రంగా మళ్ళీ కలుద్దాం. చూస్తుండండి స్వతంత్ర టీవీ.